గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలను అందించారు. దీనిని లక్ష్యంగా చేసుకుని మధ్యతరగతి పేద కుటుంబాలపై విద్యుత్ యొక్క భారం పడకుండా ఖర్చు తగ్గించాలనే పథకాన్ని పిఎం సూర్యాఘర్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. వారి అవసరాలలో వారిని స్వయం విద్యుత్తును వినియోగించుకునేలా మధ్యతరగతి తల్లులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అనేది భారత ప్రభుత్వం సోలార్ ప్యానెల్కి సంబంధించి సబ్సిడీ కూడా ఇస్తుంది. భారత ప్రభుత్వం యొక్క పిఎం కుసుమ పథకం 3.5 మిలియన్లకు పైగా రైతులకి స్వచ్ఛమైన శక్తిని అందించడానికి, అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటిగా వ్యవసాయ పంపులను సోలార్ చేయడం, రైతులకు 10 గిగావాట్ల పంపిణీ చేయడం సోలార్ ప్రాజెక్టు అనేది జరుగుతోంది. 2020 జనవరి 2025 మన గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు పూడిమణికలో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో పిఎం సూర్యాఘర్ పథకం ద్వారా లబ్ధి పొంది 0 బిల్లులు పొందిన 48 మందిలో మొదటిగా పథకానికి నమోదు చేసుకున్న మునగపాక మండల వాస్తవ్యులు లావణ్య కుమార్ దంపతులు మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో గౌరవ భారత ప్రభుత్వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ జిల్లా కలెక్టర్ వారిని ఎంపిక చేసి వారిని పంపించడం జరిగింది. అదేవిధంగా పిఎం సూర్యాఘర్ పథకం ద్వారా 0 విద్యుత్ బిల్లులు పొందుతున్న మరికొంతమంది మన జిల్లా వేడుకలో పాల్గొనడం కోసం అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ వారు విద్యుత్ శాఖ వారికి విద్యుత్ శాఖ నడుస్తున్నది ప్రగడ, అదేవిధంగా గౌరవ ప్రగడ నాగేశ్వరరావు గారు వీరిరువురిని కూడా సాధారణంగా ఈ గణతంత్ర దినోత్సవ సభ వేదిక స్వాగతం పలుకుతోంది. వేదిక మీదకి వారిద్దరూ ఇచ్చేసి వారి కోసం కేటాయించబడిన ఆసనాలను వారు స్వీకరించవలసిందిగా వారిరువురిని గౌరవ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఏపీ ఈపీడీసీ శకటం మన ముందు తరలి వెళుతోంది. చక్కని విద్యుత్ కాంతులను మనకందరికీ ప్రదర్శన చేయడానికి వారు ఈ శకటం ద్వారా మనకి ప్రయత్నం చేశారు. ఆ శకటాన్ని చూసి వారిని అభినందిస్తూ అందరూ కరతాళంతో తప్పకుండా అభినందనగా కోరుతున్నాం. తరువాత ఈ విద్యుత్ పంపిణీ సంస్థ అనంతరం గిరిజన సంక్షేమ శాఖ యొక్క శకటం మన ముందుకు తరలి వస్తోంది. మన అనకాపల్లి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గిరిజనులను సంక్షేమం చేయడం కోసం గిరిసీమలే మన భారతంలోని అద్భుతమైనటువంటి పట్టుగొమ్మలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి గిరిసీమల నుండి ఉన్న గిరిజనులందరికీ సంక్షేమం చేయడం కోసం ప్రైవేట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గిరిజన సంక్షేమ శాఖ సంస్కృతి సంప్రదాయాలతో ప్రారంభమవుతోంది. గిరిజన ప్రజల సంస్థ గిరిజన ప్రజల కొనుగోలు చేయడం కోసం సమీప గ్రామాలలో బంధువుల సంస్థలో రావడానికి ఈ సంస్థ ఉపయోగపడుతోంది. గిరిజన ప్రజలలో భారత సంస్థలు ఆర్థిక వ్యవస్థ యొక్క జీవనానికి కేంద్రంగా పనిచేస్తాయి. ఈ సంస్థలలో సామాజిక, సాంస్కృతిక, పరస్పర చర్యలు, వినోద కార్యక్రమాలకు స్థలాన్ని అందిస్తాయి. కొన్ని గిరిజన తెగలు బహుభార్యత్వాన్ని అనుసరిస్తూ ఉంటాయి. అక్కడ ఒక పురుషునికి 1 కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుంటారు. కొన్ని గిరిజన తెగలు ఏకభార్యత్వాన్ని ఆచరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు ఏర్పాటు చేస్తారు. గిరిజన సమాజాలలో యువతి యువకులు తమకు నచ్చిన భాగస్వాములను ఎన్నుకుంటూ ఉంటారు. పారిపోవడం ద్వారా వివాహం చేసుకోవడం చాలా గిరిజన సమాజాల్లో ఒక ఆచారంగా ఉంది. గిరిజన తెగల యొక్క మొదటి పండుగ ఇటుకల పండుగగా చెప్పబడుతోంది. హోలీ పండుగ మాదిరిగా ఈ ఇటుకల పండుగ జరుగుతారు. ఆ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు చేస్తారు, నాగరిక పూజలు చేస్తారు. పండుగ సమయంలో సంత రోజున గ్రామాల్లో సమీప రహదారులపై కర్రలు కట్టి జనం దగ్గర, మానవాల దగ్గర గిరిజన సంప్రదాయం మేరకు కాచేలు అంటే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. వ్యవసాయ పనులు ప్రారంభ సమయంలో మేకలలో భీముడు దోషం అనే ఒక పండుగ చేస్తారు. అలాగే వర్రకప్ప పండుగ, జ్వాలా పండుగ, కురుముల పండుగ, గోధురాజు బాబు పండుగ, రామదేవత పండుగ, ఇలా గిరిజన ప్రాంతాలలో హింసాంచడంతో పాటుగా వివిధమైన పండుగలన్నింటినీ వారు నిర్వహిస్తారు. ఇటువంటి పండుగలను గిరిజనుల యొక్క సంక్షేమాన్ని మన ముందుకు ప్రదర్శింపజేసే విధంగా గిరిజన సంక్షేమ శాఖ వారి యొక్క శకటం మన ముందుకు తరలి వస్తోంది.
ఈ గిరిజన సంక్షేమం అనేక విధాలుగా మన రాష్ట్రంలోని మన దేశంలోని విరాజిల్లుతోని మన అనకాపల్లి జిల్లాలో కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి గిరిజన ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ కూడా అనేక రకాల అభివృద్ధి పథకాలు అందించడం, అలాగే గిరిజన జనాభాలో 48,000 మంది జనాభాకి భగతదొర, కొండదొర, వాల్మీకి, గదబ, ఎరుకలకొండు, కోడు, కొండరెడ్డి మొదలైన ఉపతెగలంతా కూడా ఉన్నారు. మీరు ప్రకృతిని పూజించేవారు. ఈ కొండల మీద వారు చింతపండు, రాజమా చిక్కుడు, పనస, జీడిపెక్కలు, కాఫీ మొదలైన పంటలను పండిస్తూ అనేక ప్రజలకు మేలు చేసేటటువంటి ఆ పంటలను మనకు అందజేస్తూ ఉంటారు. మౌలిక సదుపాయాలు గిరిజన శాఖ వారు కల్పింపజేస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, అనేక వసతి గృహాలు, తాగునీరు, అలాగే మరుగుదొడ్లు, స్నానాల గదులు, తగినంత ఆట స్థలం, అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపుల నిర్వహణ కూడా జరగబడుతుంది. గిరిజనుల యొక్క ఆరోగ్యాన్ని, గిరిజనుల యొక్క సంక్షేమాన్ని ప్రత్యేక బాధ్యతగా స్వీకరించి ఈ అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వారు ఆశ్రమ పాఠశాలను స్థాపించారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను కూడా స్థాపించారు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో అనేక మంది గిరిజన బాల బాలికలు విద్యావంతులు అవుతూ ఉన్నారు. గిరిజన స్త్రీలందరూ కూడా సామాజికంగా, సంస్కృతి పరంగా ఆధునిక సమాజంతో వారు అనుసంధానం కాబడుతున్నారని తెలియజేస్తూ గిరిజన సంక్షేమ శాఖ వారు చేస్తున్న అనేక పథకాలకు వారిని అభినందిస్తూ చప్పట్లతో వారిని శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ వారి శకటాన్ని అలా ముందుకి నడిపించినట్లయితే తరువాత రవాణా శాఖ వారి యొక్క శకటం మన ముందుకు రాబోతోంది. గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలు, వారి ఆరోగ్యం కోసం మాత్రల పంపిణీ, వారి రక్తహీనత నివారించడం కోసం చక్కనైనటువంటి సంక్షేమ పథకాలు, రాగి జావా, చిక్కీలు ఇవన్నీ అందజేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అనంతరం మన ముందుకు రాబోతోంది రవాణా శాఖ. గుడ్ సమాంటరస్ చట్టం అనే పథకం ద్వారా ప్రతి ఏటా 150,000 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంటే ఆ ప్రమాదం జరిగిన గంట సమయంలో కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఒక గంటలోనే అనారోగ్యంలో లేదా ప్రమాదంలో బాధితపడిన వారిని కార్యక్రమానికి గుడ్ సమాంటరస్ అని ఒక వ్యక్తిని అందజేస్తారు. సహాయం చేసిన వ్యక్తులకి పోలీసు నుండి, కోర్టు నుండి చట్టపరమైన సమస్యలు ఉండడం, ఆసుపత్రి చికిత్స కోసం ముందస్తు చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. తన వివరాలను అందజేయవలసిన పని లేదు. గుడ్ సమాంటరస్ అనే ప్రభుత్వం తరఫున వీరికి 5,000 రూపాయలు బహుమానంగా ఉంటుంది. మనమందరం గుడ్ సమాంటరస్గా మారి ప్రమాదాల్లో గాయపడిన వారిని లేదా ప్రమాదాల్లో ఇబ్బందులు ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చడం, యొక్క భద్రత, ప్రమాదాల్లో ఉన్న వారిని చూసి వారికి సహకారం చేయడం మనందరి బాధ్యత అని మరొకసారి మనందరికీ మనందరినీ కూడా జాగృతం చేసేటట్టుగా, మేలు కలిగేటట్టుగా ఒక చక్కని ప్రదర్శన చేశారు. వారి యొక్క శకటం ద్వారా ఈ రవాణా శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని కరతార్థులతో, చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. రవాణా శాఖ యొక్క శకటం మన ముందు నుండి తరలి వెళుతోంది. ఆ తరువాత మన ముందుకు రాబోతోంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి యొక్క శకటం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి యొక్క శకటం మన ముందుకు తరలి రాబోతోంది. గ్రామాలను పట్టి పీడిస్తున్న మహా సమస్య